అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను దాదా చిన్న హాస్పిటల్ తీసుకొచ్చినాను. ఇక వచ్చినాక ఏమైంది అంటే అక్కడ ఒక 30-40 మంది డాక్టర్లు పిలిపించుకున్నారు. పాప పుట్టింది, పాపను కూడా అక్కడ అలా పెట్టినాక 30-40 మంది డాక్టర్లు పిలిపించినాక ఆ చిల్లు మనిషికి 2-3 సూదులు వేసిండ్రు. అందరూ ఆక్సిజన్ మొద్దులు మళ్ళీ ఈ బండిలో పిడి చేసిండ్రు. ఇది వటకొచ్చే వరకల్లా పానం పోయింది. ఆ పోయిన పానాన్ని డుక్కుని ఏం చేసింది కదా అంటే ఆ ఆక్సిజన్ మీద అక్కడ దాకా కొంట పోయినాక వాళ్ళు ఏం చేసింది అంటే మళ్ళా సిటీ మన ఎంఆర్ఎస్ స్కానింగ్ అందుకని ఆ కొంట పోయి అలా చూపిద్దామని దాని పేరు ఆడికి పోయినాక అక్కడికి మళ్ళీ మేము రిటర్న్ మళ్ళీ అంబులెన్స్లో పట్టుకొని వచ్చినాం. రాంగా ఏం చేసింది కదా అంటే ఇక్కడ మన ఇది ఆ మన శ్రీరాంపురం ఓర్బీచ్ దాటినాక అడొక్కసారి వచ్చి యాక్షన్ డాక్టరు మళ్ళీ కారు పట్టుకొని వచ్చి దాన్ని అంబులెన్స్ని ఆపితే మేము ఆపము, ఇంకా చెన్నూరు పోయినాకనే మేము అదే సమాధానం మాట్లాడతామని మేము చెప్పినాం. మళ్ళీ ఆడికి మళ్ళీ శ్రీరాంపురం కాడికి వచ్చినాక శ్రీరాంపురం మళ్ళీ ఆపినాక అక్కడ మేము అక్కడ చెన్నూరు పోయినాకనే మేము చేస్తామని చెప్పినాక ఏం చేసింది అంటే ఇది సీసీ కారణాలు ఇవి లేదా మా గోదావరికని పోయాక అక్కడ టర్నింగ్ కాడికి వచ్చినాక అక్కడ ఆపిచ్చిండు. మక్కాంకులు ఉడకబెట్టి అక్కడ పోయి కారు గుంట పోయి పెట్టిండు. ఈ సైడ్ మమ్మల్ని ఈ పేషెంట్ల బండి ఆపిండు. ఆడికి ఆ గోదావరికని పోలీసులు ఎవరో వచ్చిండు, ఆడ ఫోన్ చేసిన వాళ్ళే వచ్చినాక ఆ పోలీసులు ఏం వచ్చినాయి అంటే మేము ఆ బండిలో ఎక్కకున్నా కానీ పేషెంట్ని పట్టుకొని పోయిండు. ఇది వరకు మా పేషెంట్ అయితే మాకు డెడ్ బాడీ కొంట పోయిండు. ఇది వరకు అయితే మాకు చెప్పలేదు. ఆ డెడ్ బాడీ కొంట పోయిండు, మాకైతే చెప్పలేదు. ఆ డెడ్ బాడీ కోసం ఇక్కడ ఇది వారి దాకా మేము చూస్తాను. సాయంత్రం ఇంత 6 అవుతుందా 5 అవుతుందా చిన్న పైసలు ఏం తెలియదు. మా మామకు చెవులిన పడాయి, మా మామని పట్టుకున్నారు పోయిండు, అందులో సంతకాలు పెట్టించుకున్నారు అన్ని చేసిండు. నువ్వు నేను చెప్పేది వాళ్ళకి ఏం చేసిండు అంటే 50,000 రూపాయలు చేతిలో పెట్టిండు. 3 లక్షలు అట అని 2 చెక్కులు రాసి ఇచ్చిండు. ఇవాళ పేషెంట్ వచ్చినాక రేపు పొద్దున్నట వస్తే మళ్ళా ఆ బిల్లు అట ఆ చెక్కులు వాళ్ళు తీసుకున్నాట బిల్లు ఇస్తారట. ఇవాళ పైసలు చెక్ తీయలేదు. ఇదైతే నేను చెప్తానా, ఇది న్యాయం అయితే న్యాయం చేయాలి, అన్యాయం అయితే అన్యాయం. ఈ హాస్పిటల్ మీద ఏమన్నా మీరు సరి చేయాలి. ఇలా పోలీసులు సుధా మాకు ఏం పట్టించుకోలేదు. వాళ్ళకి ఏం నష్టం పెట్టిందో ఏం చేసిందో మాకు సుధా లేవు, మాకు ఏం చెప్పలేదు. మీరు సప్లై రోడ్ మీద పడుకోపోలి, మీకు ఏం పని లేదు, సప్లై దెంగే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.